రాష్ట్ర నేత కాంగ్రెస్ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు తర్వాత మంత్రిలోనే మన బీసీల ఆరాధన దైవం ఆయన రిజర్వేషన్ వలన ఇవాళ సెంట్రల్ గవర్నమెంట్ అనేక మంది ఉద్యోగాలు పొందిండు. ఆయన విగ్రహాన్ని కూడా పెట్టినాం. పెట్టుడంటే ఏదో ఎవరినో అనుకోని కాదు, అంగరంగ వైభవంగా మన స్పీకర్గా ఉన్నటువంటి బండా ప్రకాష్ గారిని, మధుసూరాచార్య గారిని వీళ్ళందరినీ పిలిచి బ్రహ్మాండంగా పెట్టినాం. సో ఈ విధంగా ఇవాళ బీసీ రిజర్వేషన్ల కోసం ఏదైతే ఉద్యమం జరుగుతున్నదో ఎక్కడికక్కడ ఇంకా పెద్ద ఎత్తున సార్ ఇక్కడ ఒక మీటింగ్ జరగాలి, పెద్ద సభ జరగాలి. ఇక్కడ చాలామంది బీసీలు ఉన్నారు. మీరు ఇలా 10 మందికి బస్ కిరాలు పెట్టుకొని తీసుకొచ్చే ఆర్థిక స్థూమతలో కూడా ఉన్నారు. కానీ నాకెందుకులే అయ్యేది ఉందా, పీకేది ఉందా, ఏడాది అయింది కాదు, పోయేది కాదు. రేపటి మీ మనవలన్నా గౌరవించబడాలి. మీరు ఆశ్చర్యపోతారు, నేను ఎమ్మెల్యే అయినా గౌరవించబడలేదు, ఎమ్మెల్యే కాకుండా గౌరవించబడలేదు. ఇవాళ కూడా మంది నన్ను అగౌరవపరిచే వాళ్ళు 99% అలా ఫస్ట్ నా కులం ఉంటుంది. ఏ కులంలో అయితే నేను ఉన్నాడో నా కులం వాళ్ళే నన్ను అవమానిస్తూ ఉంటారు. కనుక మీకు పదవి వచ్చిన తర్వాత కూడా గౌరవించబడాలి. మనం పదవులు పైసలు కాదు, గౌరవించబడాలి. ఈ గౌరవించాలనే ఒక ఆలోచన కూడా ఇంకా మన సమాజంలో లేదు. కనుక దయచేసి ఏదైతే ఇవాళ మనం ఈ రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్ కోసం ఈ ఏదైతే సర్వే జరుగుతున్నదో దాంట్లో కూడా నేను మన కంచయ్య గారిని కలిసి కూడా వారితో కూడా కొంత షేర్ చేసుకున్నా. ఈ 58 అంశాల వరకు భయపడతా ఉన్నాం, చాలా విషయాలు చెప్తలేదు. దాంట్లో కొంచెం తగ్గేస్తే బాగుంటుంది సార్, మరి మీరు అంతగానం ఎందుకు పెట్టినంటే వారు ఒకటి ఏమైంది అని చెప్పి మునిగిపోయేది ఉందని వారు అంటున్నారు. కానీ ఒక సెక్షన్ భయపెట్టించే సెక్షన్ ఉంటుంది. కొంతమంది దీన్ని భయపెట్టేయడం వలన చాలామంది భయపడి ఇన్ఫర్మేషన్ ఇస్తలేరు. కానీ అది ఎక్కడ జరుగుతుంది ఏదో చూడాలి. మనం అది జరగాలని మనం అందరం కోరుకోవాలి. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మనం ఆ బీసీ ఏదైతే కులగణన జరుగుతుందో దాంట్లో మన వాళ్ళు పార్టిసిపేట్ అయినా కాలేదా, కాకపోతే అయ్యేటట్టుగా చేయాలి. చేసడానికి కోసం మీరు సన్నద్ధం కావాలని ఖచ్చితంగా భూపాలపల్లిలో బ్రహ్మాండమైన మీటింగ్. మరి ఎవరు ముందర పడతారో మీరు ఎప్పుడు రమ్మంటే నేను ఎప్పుడు వస్తా. దీనికోసం పనిచేయాలి. ఇంకేం కావాలి అన్నీ ఉంటాయి. కానీ పోయిన తర్వాత ఏం తీసుకోకూడదు, అంపేటనే ఏం చెయ్యము. కనుక ఇవాళ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో దీన్ని ఇంకా పెద్ద ఎత్తున పెట్టడానికి కోసం నేను అందుకే రాక మామూలు దగ్గర నాకు మా చామకూరు రాజు ఫోన్ చేసి చిరంజీవి సార్ వస్తుందంటే, చిరంజీవి సార్ వస్తుందంటే మనం చిరంజీవి సార్ను చాలా గొప్పగా చూస్తేనే ఒకరినొకరు గౌరవించుకుంటేనే మనం అనుకుంటాం. ఎదుటోడు దొర అనుకుంటుందే ఇంట్లో దొరడు విలువ అంటారని అనుకుంటాం. 2 సార్లు విలువ వాళ్ళే చెప్తా ఉంటాం. మనం పిలవకుండా కూడా పిలిచినట్టు చేస్తూ ఉంటాం. ఎంత చిరంజీవి సార్లు ఎవరైనా మన పెద్దవాళ్ళు వస్తే గౌరవించుకునే విధంగా ఉండాలి. వారిని ఆనందం చేయాలని అనేక కార్యక్రమాలు నేను తిరిగేది కనుక వారిని గౌరవించుకోదామని, మిమ్మల్ని కలుసుకోదామని ఈ జిల్లాలో పెద్ద ఎత్తున మన బీసీ మీటింగ్ జరగడం కోసం మీరందరూ కూడా సన్నద్ధులు కావాలని చిరంజీవి సార్లు సూర్యారావు గారు ఏం చెప్తుంది మేము మీ వెంబడి ఉంటామని మేము కూడా పెద్ద పిల్లలు ఒక మీటింగ్ పెట్టినాం. కష్టపడ్డాం, ఎంతో కొంతమంది వచ్చింది, సరే మీటింగ్ జరిపినాం. అట్లా మేము కూడా జరపాలని కోరుకుంటూ మీరు కొంచెం డబ్బున్న వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇక్కడ భూపాలపల్లి అంటే మైన్స్ ఉంది కనుక పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎవరో అవసరం అనుకునే అవసరం ఉంటుంటేనే ఉంటుంది. నాకు అనిపిస్తుంది అట్లా. కనుక మీరు మాకన్నా మా పెద్దపల్లి కన్నా పెద్ద మీటింగ్ పెట్టాలని ఆశిస్తూ నన్ను క్షమించాలని కోరుతూ జై బీసీ.